ఈ వీడియో వచ్చేసి మా సెకండ్ డే కేరళ ట్రిప్పు. ఇది సెకండ్ డేలో ఎర్లీ మార్నింగ్ జీప్ సఫారీ అనేసి యాక్చువల్‌గా మా ప్లాన్‌లో లేదు మేక్ మై ట్రిప్‌లో. కానీ డ్రైవర్ చెప్పారనమాట. జీప్ సఫారీ చాలా బావుంటుంది. కాకపోతే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి అంటే నైట్ 6, 7 వరకు మనకి ప్లేసెస్ అన్నీ మన ఐటినరీలో మొత్తం కూడా షెడ్యూల్ చేసుంటారు. కానీ ఇది లేదు జీప్ సఫారీ. కానీ చాలా బావుంటుంది అని చెప్పేసరికి సరే ఇంత దూరం వచ్చాము గదా! వెళ్దాం అనుకున్నాము. దీని గురించి ఏంటంటే ముందే అంటే మాకు హోటల్‌కి తీసుకెళ్ళకంటే ముందే గూడా ఆపారు అక్కడ. అక్కడ ఉందనమాట జీప్ సఫారీ కౌంటర్స్ అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి మున్నార్‌లో. సో, అక్కడే మేము అంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ముందు రోజు నైటే బుక్ చేసుకున్నాము. జీప్ సఫారీ వచ్చేసి 4 టు మ్యాక్స్ 5 మెంబర్స్ ఉంటారు. అంటే సరిపోతాము. మా ఫ్యామిలీ ఎలాగో 4 మెంబర్స్ కాబట్టి మేము జీప్ సఫారీ మార్నింగ్‌కి బుక్ చేసుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేసి 4000 ఉంటుంది. మొత్తం 3 అవర్సు. 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. సన్‌రైజ్ మొత్తం 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం కూడా నేను 5 ప్లేసెస్ కవర్ చేశాను. సో, వీడియో కంటిన్యూషన్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి ఫస్ట్ ప్లేసు సన్‌రైజ్ అనేసి ఈ పాయింట్‌కి తీసుకొచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్‌లో 10 మినిట్స్‌కి 5 మినిట్స్ టు 10 మినిట్స్‌కల్లా మొత్తం వెదర్ చేంజ్ అయిపోతుంది. ఎంత బావుందంటే నిజంగా ఈ జీప్ సఫారీ గాని మేము రాకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళము. సో, 5:30 టు 8:30 కాబట్టి మార్నింగు మాకు ఎర్లీ మార్నింగే 4కి లేచేసి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి 5 కల్లా మేము రెడీ అయ్యి ఉన్నాము. సో, అతను డ్రైవర్ ఉంటారు కదా జీప్‌కి. అతను 5:20 కల్లా మన హోటల్ దగ్గర ఉన్నాడు. అతను తీసుకెళ్తాడనమాట. మా హోటల్ నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ. 15 మినిట్స్ ఉంది. రోడ్స్ మాత్రం చాలా నారో ఉన్నాయి. ఒక సైడ్ మొత్తం ఏమంటారు డౌన్ ఉంటుంది. ఒక సైడ్ మొత్తం హిల్లీ ఏరియా అనమాట. చాలా డేంజర్ ఉంటుంది. మా నార్మల్ కార్స్ అవన్నీ తక్కువ గానీ మాక్సిమం జీప్సే వస్తున్నాయి. ఇక్కడ వెదర్ చూసారు కదా! సో, 5:30కి ఇక్కడ పెడితే మాక్సిమం అంటే బేస్డ్ ఆన్ వెదర్‌ని బట్టి 5:45కి, 6:15కి అలా సన్‌రైజ్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా సన్‌రైజ్ స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత బావుందంటే అంత బావుందసలు. అప్పటి వరకు ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాము. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు సన్‌రైజ్ షూట్ చేయనేసి. అది అనమాట స్టార్ట్ అయిపోయింది సన్‌రైజ్ అక్కడ. సో, ఒక సైడు మొత్తం గూడా ఇక్కడ ఫాగ్‌తో నిండిపోయింది. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఆ వ్యూ నుంచి సన్ స్టార్ట్ అయిపోతదనమాట. అక్కడి నుంచి సన్‌రైజ్ స్టార్ట్ అవుతుంది. చాలా బావుంది. ఇక్కడ చూసారా అందరూ కూడా మాక్సిమం అందరూ జీప్స్‌లోనే వచ్చారు. బ్యాచెస్ వైస్ అందరూ ఇంకా ఆ టైం కల్లా ఇక్కడ ఉండిపోయారు. ఈ సన్‌రైజ్ కోసం అందరూ ఫోటోస్ అందరూ ఇంకా అసలు మేము కూడా చాలా పిక్స్ దిగాము ఇక్కడే. ఇదొచ్చేసి ఫస్ట్ పాయింట్ చాలా బావుంది. సో, నేను జస్ట్ అంటే జీప్ సఫారీ ఎలా ఉంటుంది ఇగో జీప్ వస్తుంది కదా! మేము ముందు ఉన్నాను. నేను ఇలా షూట్ చేశాను. ఇలా రోడ్స్ కూడా నారోగా ఇటు చూసారు కదా! లోయ ఉంది ఒక సైడ్ ఏమో హిల్స్ మీదనే మొత్తం కూడా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ అక్కడక్కడ ఇల్లులు గూడా ఉన్నాయి. కొంచెం రోడ్ బాగోదు. కానీ ప్లేసెస్ మాత్రం చాలా బావున్నాయి. మధ్యలో రోడ్ బాలేదు. మిగతా రోడ్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. మొత్తం 5 ప్లేసెస్ అన్నాను కదా! ఇంకా సన్‌రైజ్ పాయింట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను అంటే మనం వెళ్ళే రూట్ ఎలా ఉంటది అనేసి నేను షార్ట్‌గా అంటే వీడియో కొంచెం క్యాప్చర్ చేశాను. రూట్ ఎలా ఉంటదనేది ఐడియా ఉండాలి కదా! ప్లేసెస్ కాదు. సో, చాలా నారోగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా అన్నీ అంటే 2 జీప్స్ అయితే పడతాయి ఆ రోడ్‌లో. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఎకో పాయింట్ అనమాట. మనకి మున్నార్‌లో 2 ఎకో పాయింట్స్ ఉంటాయి. సో, ఒకటొచ్చేసి ఇది మూవీ షూటింగ్ ఉంది. ఏదంటే చెన్నై ఎక్స్‌ప్రెస్ ఉంది కదా! చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారుఖ్ ఖాన్ ఇక్కడే అనమాట. ఈ ఎకో పాయింట్ దగ్గరే ఆ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఇది ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ చూసారా ఇది మొత్తం వాటరు. అక్కడ ఆ హిల్ మొత్తము ఈ వాటర్‌లో రిఫ్లెక్షన్ వస్తుందనమాట. ఇక్కడ కూడా నేను చాలా ఫోటోస్ దిగాను. అసలు నేను అంటే ట్రిప్స్ మాక్సిమం వెళ్ళలేదు గానీ టెంపుల్ టూర్స్ అంతా వెళ్ళాను కదా! ఈ నేచర్ కోసమైనా మనము ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా బావున్నాయి. మున్నార్ మాత్రం 2 డేస్ ఉన్నాం కదా! 2 డేస్ ఎక్కడ ఇది బాలేదు ఈ ప్లేసు
కొంచెం బోరింగ్ అట్లా ఏం లేదు. ఏ ప్లేస్‌కి ఆ ప్లేస్ అంత బావుంది. సో, ఈ జీప్ సఫారీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఎకో పాయింట్ అనమాట. ఎకో పాయింట్ ఎందుకంటామంటే ఇది ఇక్కడ నుంచి మనం గట్టిగా అరిస్తే సేమ్ సౌండ్ మనకి ఆహ్, వచ్చేస్తుందనమాట. బ్యాక్‌కి సేమ్ సౌండ్‌తో వస్తుంది. లిటరల్లీ మేము చాలా సార్లు అరిసాము. సేమ్ సౌండ్ మాకు రిఫ్లెక్ట్ అయింది. ఈ వ్యూ గానీ, ఇక్కడ ఫోటోస్ చాలా బావున్నాయి. ఇది సెకండ్ అనమాట. సెకండ్ ప్లేస్. మొత్తం 5 ప్లేసెస్ అని జెప్పాను గదా! ఇది సెకండ్. ఆల్మోస్ట్ ఈ 5 ప్లేసెస్ గూడా మనకి 3 అవర్స్, ఆల్మోస్ట్ 3-3½ అవర్స్‌లో కవర్ జేస్తారు. ఇక్కడ చూసారా మొత్తం ఫాగ్స్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ జూస్తే ఆ ఎకో పాయింట్ దాని పక్కనే బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఎకో పాయింట్ కనిపిస్తది. ఇంకా బ్రిడ్జ్ దిగి కొంచెం ఎళ్తే ఎకో పాయింట్ అనమాట. అక్కడికి కొంచెం కిందకి దిగాలి. అక్కడికెళ్ళి అక్కడ కూడా మేము ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేసాము. చాలా బావుంది. మున్నార్‌లో ఎక్కడ చూసినా గ్రీనరీ, వాటర్ ఫాల్స్, ఎక్కడ చూసినా వాటరు చాలా బావున్నాయి. మేము ఈ ట్రిప్ వచ్చేసి ఆగస్ట్‌లో వెళ్ళాం కదా! ఆగస్ట్‌లో కొంచెం వర్షాలు మేమెళ్ళినప్పుడు రెయినీ సీజను. కానీ మేమెళ్ళిన 5 డేస్ మేము టోటల్ 5 డేస్ ఉన్నాం కదా కేరళలో. ఏం లేదు. సో, ఆగస్ట్‌లో ఎళ్ళిపోవచ్చు. యూజువల్‌గా అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కేరళ ట్రిప్‌కి బావుంటుందంటారు. సో, మేము ఆగస్ట్ ఎండింగ్‌లో వెళ్ళాము. బట్ స్టిల్ ఫైన్ బావుంది. ఇంకొకటి కేరళలో మాక్సిమం ఏ హోటల్‌కెళ్ళినా గానీ ఇది చెప్పాలనుకున్నాను అందుకే. ఏ హోటల్‌కెళ్ళినా గానీ మాక్సిమం హాట్ వాటరే ఇస్తున్నారు. ఇక్కడ మాక్సిమం అందరూ గూడాను హాట్ వాటర్ తాగేటట్లున్నారు. అది మాత్రం నేను గమనించానిక్కడ. ఇంకొకటి ఇక్కడ పీపుల్ గూడా చాలా కైండ్ నేచర్ ఉంటారు. మనకి ఏది అడిగినా హెల్ప్ చేయడము, ప్రతీదీ చెప్పడము. మేము వెళ్ళిన డ్రైవర్ గూడా అసలు 5 డేస్ మాతోనే ఉన్నారు. సో, అతను కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నారనమాట. అంటే ట్రిప్‌లో లేనివి గూడా ఉంటే మనకి చెప్తారు. మన ఇష్టం అనమాట. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ వాళ్ళైతే మనకు చెప్తారు ఇవి ఉన్నాయి అని. సో, జీప్ అయితే ఇలా ఉంటుంది. ఎనకాల 4 మెంబర్స్, డ్రైవర్ పక్కన ఒకరు కూర్చోవచ్చనమాట. ధ్రువ ముందు కూర్చున్నాడు. మేము ముగ్గురం వెనకాల కూర్చున్నాము. ఇప్పుడు ఇంకా ఎకో పాయింట్ ఆ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అయిపోయినాము. అక్కడ నుంచి వ్యూ ఉంటుందనేసి కొంచెం క్యాప్చర్ చేశానిక్కడ. సో, నెక్స్ట్ ఇది థర్డ్ ప్లేస్‌కొచ్చాము. ఇది మొత్తం గూడాను మా సెకండ్ డే ట్రిప్‌లో జీప్ సఫారీ. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ కాలంలో ఇది ఇప్పటికి 120 ఇయర్స్ ప్లస్ అయిందంట ఇది కట్టి. కాకపోతే వెహికల్స్ మూవ్‌మెంట్ అయితే స్టాప్ చేశారు. జస్ట్ అంటే విజిటింగ్ ప్లేస్ లాగా ఉంది ప్రెజెంట్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. మనము ఎళ్ళి వాక్ చేయొచ్చనమాట. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు. సో, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి కింద చూస్తే ఇది మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఈ వాటర్ ఫ్లో అనేది ఉంది. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి నేను పక్కన ప్లేసెస్ మొత్తం కూడా కవర్ చేశాను. అంటే ఈ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 అయింది టైం అంతేను. సో, ఆ టైంలో వ్యూ అనమాట ఇది. ఇంకొకటి రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ వాటర్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్‌లో గానీ, ఇక్కడ బ్రిడ్జెస్‌లో గానీ, డ్యామ్స్‌లో గానీ, ఇంకొక డ్యామ్ గూడా వెళ్ళాము. అక్కడ గూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసారా? నిజంగానే అంటే ఈ బ్రిడ్జ్ కింద ఏ సపోర్టు లేదు. జస్ట్ అటు సైడు, ఇటు సైడు ఉంది. మిడిల్‌లో మనం నడవచ్చు. ఇదొచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌కొచ్చాము. జిప్ లైను. ఇది చాలా బావుంది. కొంచెం భయపడకూడదు. ఇది వచ్చేసి ఒక్కొక్కరికి పర్ పర్సన్‌కి ఇక్కడ ఇది చునయమక్కల్ వాటర్ ఫాల్స్ అనమాట. దీని నేమ్ గూడా నేను వీడియోలో క్యాప్చర్ చేశాను. ఇగోండి చూడండి ఇట్లా అనమాట. సో, ఇది మొత్తం గూడా జిప్ లైను. పైన జిప్ లైను, కింద మాత్రం ఇలా వాటర్ ఫ్లో వెళ్తుంది. కొంచెం ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో, నేను మా హస్బెండ్ ఇగోండి పేర్ ఇద్దరు హ్యాండ్స్ పట్టుకొని వస్తే కొంచెం ఇటు అటు వెళ్ళకుండా మనము మధ్యలో చేతులు వదలొద్దనమాట. చేతులు వదలకుండా ఉంటే ఒకే టైంలో వెళ్ళిపోతాము. ఇక్కడ ధ్రువ, హర్ష మా పిల్లలు ఇద్దరు కూడా ఒకసారి వెళ్ళారు. నేను మా హస్బెండ్ ఒకసారి వెళ్ళాము. పిల్లలు మాత్రం అస్సలు భయపడలేదు. ఎంత హైట్‌లో ఈ జిప్ లైన్ వెళ్తుంటే నేనైతే భయపడలేదన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను. కింద ఆ వాటర్ ఫాల్స్ చిన్నగా డ్రిజ్లింగ్ లాగా ఫేస్ మీద పడుతుంటే ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని మీటర్స్ నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గానీ, కొంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ పంపిస్తారు.
సో, ఈ జిప్ లైన్‌కి పర్ పర్సన్ రూ. 500 చార్జ్ చేస్తున్నారు. ఇంకొకటి ఈ జిప్ లైన్‌ని మనము అంటే కొంచెం డిస్టెన్స్‌లో ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్స్‌తో క్యాప్చర్ చేయలేము. వాళ్ళది డ్రోన్ కెమెరాతో మనకి కావాలి వీడియో అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది సెటప్ మొత్తము. ఒక హెల్మెట్ కింద మొత్తం ఇలా ఉంటుంది. ఇది లైన్‌కి తగిలిస్తారనమాట. మనం హ్యాండ్స్ పట్టుకోకపోయినా ఓకే. ఇక్కడ వీళ్ళిద్దరికీ చిన్న పిల్లలు కాబట్టి థ్రెడ్ కట్టారు. పెద్దవాళ్ళము ఎలాగో హ్యాండ్స్ వదలొద్దని చెప్పారు కాబట్టి మేమైతే అలాగే పెట్టాము. సో, డ్రోన్ అని చెప్పాను కదా! డ్రోన్‌కి రూ. 300 అనమాట ఒక వీడియో. ఒక కపుల్ మీన్స్ ఇద్దరికి ఒకేసారి వెళ్ళిపోతాం కదా! సో, దానికోసం రూ. 300. మేము 4 మెంబర్స్ ఇంకా డ్రోన్ కూడా తీసుకున్నాను. ఈ జిప్ లైన్‌ది డ్రోన్ వ్యూ వాళ్ళు ఎలా ఇస్తారు ఏంటి ఈ వీడియోలో లాస్ట్‌లో యాడ్ చేశాను. తప్పకుండా చూడండి. ఇంకోటి షార్ట్‌లో కూడా షార్ట్‌గా ఇచ్చాను. సో, ఇది అయిపోయిన తర్వాత మనం ఇంటికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాట్సాప్ త్రూ సెండ్ చేస్తారు వీడియో మొత్తము. ఇది జిప్ లైన్ నుంచి కొంచెం ముందుకెళ్తే చునేమక్కల్ వాటర్ ఫాల్స్ అన్నాను కదా! వాటర్ ఫ్లో చాలా బాగుంది. అక్కడ నుంచి ఒక లైక్ 300 మీటర్స్ అలా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఈ వాటర్ ఫాల్ వస్తుంది. సో, ఈ జీప్ సఫారీ నేను మొత్తము స్ప్లిట్ చేసి పెడదాం అనుకున్నాను. కానీ మొత్తం కవర్ చేసి ఒకే దాంట్లో ఉంటే చూసే వాళ్ళకి, ప్లాన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుందనేసి ఒకే వీడియోలో పెట్టేశాను. ఇది చూసారా చినుమేకల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరు రిస్ట్రిక్షన్స్ అలా ఏముండవు. బట్ కేర్ఫుల్గా ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫొటోస్కి మాత్రం చాలా బాగా వస్తుంది. ఎక్కడ ఈ వాటర్ ఫాల్స్కి దగ్గర ఉంటే మొహం మీద చిన్న మనకి డ్రిజిలింగ్ పడుతుంది కదా, రైన్ ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాలు ఆ జిప్ లైన్ ఉంది కదా, అంతవరకు ట్రావెల్ చేస్తే ఆ జిప్ లైన్ పైన ఉంటుంది, కింద వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట. సో, మనం జిప్ లైన్ వెళ్ళేటప్పుడు మరి అంత ఫాస్ట్గా వెళ్ళిపోం కదా, మినిట్స్ జిప్ లైన్లోనే ఉంటాం కాబట్టి కింద మనం చూస్తే అంత హైట్లో కూడా మనకి ఆ వాటర్ అనేది మొహానికి తగులుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మా ప్లాన్లో అసలు లేదు. బట్ సమ్‌హౌ మేము డ్రైవర్ చెప్పడం వల్ల మేమైతే ఈ 3 అవర్స్ మంచి టైం స్పెండ్ చేసాం. సో, ఎవరైనా కొత్తగా అంటే వెళ్ళాలనుకునే వాళ్ళకు ట్రిప్ డీటెయిల్స్ మొత్తం కూడాను జస్ట్ మనము మేక్ మై ట్రిప్ యాప్‌లోకి వెళ్ళిపోయి విత్ ఫ్లైట్, వితౌట్ ఫ్లైట్ మనం చూస్తే మనకి పర్ పర్సన్ ఇస్తారు కొటేషను. ఇంకొకటి చార్ట్ ఉంటుంది. హెల్ప్ చార్ట్ అన్నట్లు. దాంతో మనము అంటే ఇంత పర్సన్స్ ఇన్ని డేస్ అని చెప్తే వాళ్ళు కొటేషన్ పంపిస్తారు. సో, ఆ కొటేషన్ బట్టి మనము వెళ్ళిపోవచ్చు అనమాట. నా సజెషన్ జస్ట్ అంటే నేను గమనించింది ఏంటంటే వితౌట్ ఫ్లైట్స్ వెళ్ళిపోయి మనము ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది ఈ కేరళ ట్రిప్ వరకు. సో, నేమ్ మర్చిపోతాననేసి నేను చునయ్యమక్కల్ వాటర్ ఫాల్స్ ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డుని నేను వీడియోలో క్యాప్చర్ చేశాను. సో, ఈ వాటర్ ఫాల్స్ నుంచి జిప్ లైన్ని అక్కడ నుంచి క్యాప్చర్ చేశాను అనమాట. కింద వాటర్ ఫాల్, పైన జిప్ లైన్. సో, అలా వెళ్ళి మళ్ళీ కూడా అక్కడ నుంచి మళ్ళీ వస్తాము. అక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి డ్రోన్ వీడియో క్యాప్చర్ చేస్తారు. ఇక్కడ ఒక కపుల్ వీళ్ళు కొంచెం పరిచయం అయ్యారు. ఇలా అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము వెళ్తే ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు. నేచర్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయదు అంటే అసలు ఈ నేచర్ మాత్రం చాలా బాగుంది. సో, నెక్స్ట్ ఇంకా అయిపోయింది మొత్తము జిప్ లైన్ అన్నీ అయిపోయినాయి. ఇంకా హోటల్కి వచ్చేసాము. ఇదిగోండి జీప్ మాకు ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. ఇంకొకటి ముందు వీడియోలో నేను ఈ హోటల్ మొత్తం అంటే రూమ్ ఎలా ఉంటాయి ఏంటి మాకు సమ్మర్ క్యాజిల్ ఇచ్చారు. మున్నార్ సమ్మర్ క్యాజిల్ హోటల్ నేము.